ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 40-41 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకాలలో జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం ఇవన్నీ సత్వ రజో తమో గుణాల ప్రభావం వల్ల ఎలా 3 రకాలుగా ఉంటాయో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ 40వ శ్లోకంలో ఈ 3 గుణాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అసలు ఈ గుణాల నుండి తప్పించుకునే జీవి ఎవరైనా ఉన్నారా అనే దానికి ఒక ముగింపు ఇస్తున్నారు పరమాత్మ. శ్లోకం: న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ప్రకృతికి ఉన్న అద్భుతమైన శక్తిని వివరిస్తున్నారు. ప్రకృతి జైః ముక్తం ఏభిః గుణైః యత్ స్యాత్. ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి ఈ 3 గుణాలు లేకుండా తత్సత్వం ఏ ప్రాణి న తత్ అస్తి పృథివ్యాం వా దివి వా దేవేషు పునః. భూమి యందు కానీ ఆకాశమునందు కానీ దేవతల యందు కానీ మరియు ఇతర లోకాల యందు కానీ ఏ ప్రాణి లేదు. అంటే సృష్టి అంతా ఈ 3 గుణాల మయమే. సృష్టి అంతా గుణాలమయమే. కృష్ణుడు ఇక్కడ ఒక స్పష్టమైన నిజాన్ని చెబుతున్నారు. మనమంతా ప్రకృతిలో భాగమే కాబట్టి ఆ ప్రకృతికి చెందిన 3 గుణాలు మనందరిలోనూ తప్పకుండా ఉంటాయి. ఈ గుణాల ప్రభావం పడని వారు ఎవరూ లేరు. దేవతలు కూడా అతీతం కాదు. కేవలం భూమి మీద ఉన్న సామాన్య మానవులు, పశుపక్ష్యాదులు మాత్రమే కాదు, భోగభాగ్యాలతో స్వర్గలోకంలో ఉండే దేవతలు కూడా ఈ గుణాల ప్రభావానికి లోనయ్యే ఉంటారు. కాకపోతే వారిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, మనుషులలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, జంతువులలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. మనలో ఏ గుణం డామినేట్ చేస్తోంది? ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఒక్కో గుణం బయటపడుతుంది. ఎవరిలో ఏ గుణం ఎక్కువగా అంటే డామినెంట్గా ఉంటుందో వారి స్వభావం అలాగే ఉంటుంది. కాబట్టి మన సాధన అంతా తమోగుణం అంటే బద్ధకం నుండి రజోగుణానికి, కార్యాచరణకు, అక్కడి నుంచి సత్వగుణానికి, ప్రశాంతతకు ఎదగడమే అయి ఉండాలి. ఈ సృష్టిలో గుణాలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి మనం ఈ ప్రాథమిక రంగులు అంటే ప్రైమరీ కలర్స్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. మనకు ఎరుపు, పసుపు, నీలం అంటే రెడ్, ఎల్లో, బ్లూ అనేవి 3 ప్రాథమిక రంగులు ఉంటాయి. ఒక పెయింటర్, ఒక చిత్రకారుడు
ఈ మూడింటిని రకరకాల శాతాల్లో ప్రపోర్షన్స్లో కలపడం వల్లే ప్రపంచంలో మనం చూసేటటువంటి లక్షలాది రంగులు ఏర్పడతాయి. ఏ రంగు చూసినా అందులో ఈ మూడింటి కలయిక ఉండాల్సిందే. అలాగే సత్వ రజో తమో గుణాలు అనేవి ప్రకృతికి ఉన్న 3 రంగులు లాంటివి. ఈ 3 గుణాలు రకరకాల పాళ్లలో కలిస్తేనే ఈ సృష్టిలోని ప్రతి జీవి యొక్క స్వభావము, పద్ధతి ఏర్పడుతుంది. ఈ రంగులు అంటని చిత్రం ఎలా అయితే ఉండదో అలాగే ఈ గుణాలు అంటని జీవి ఉండదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భూలోకం నుండి ఆ స్వర్గలోకం వరకు సమస్త సృష్టిలో ప్రకృతి త్రిగుణాల ప్రభావానికి లోబడినటువంటి జీవి అంటూ ఎవరూ లేరు అని భగవానుడు స్పష్టం చేస్తున్నారు. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ఓ అర్జున, ఈ భూమి మీద ఉన్న మనుషులలో కానీ, జంతువులలో కానీ, లేదా ఆకాశంలో అంటే స్వర్గంలో ఉన్న దేవతలలో కానీ ప్రకృతిలో పుట్టిన ఈ 3 గుణాల సత్వరజో తమో గుణాల ప్రభావం నుండి పూర్తిగా విముక్తి పొందిన ప్రాణి అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 41వ శ్లోకం. ఈ 41వ శ్లోకం నుండి పరమాత్మ ఈ గుణాల ఆధారంగా సమాజంలోని మనుషుల స్వభావాలు, వారు చేసే పనులు అంటే కర్మలు ఎలా విభజింపబడ్డాయో వివరించడం ప్రారంభిస్తున్నారు. ఇది హిందూ ధర్మంలోని వర్ణ వ్యవస్థకు సంబంధించిన శ్లోకం. 41వ శ్లోకం. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. పరంతప ఓ అర్జున, బ్రాహ్మణ క్షత్రియ విశాం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల యొక్క, శూద్రాణాంచ అలాగే శూద్రుల యొక్క, కర్మాణి కర్మలు, స్వభావ ప్రభావై వారి వారి స్వభావములను అనుసరించి, గుణై త్రిగుణములను బట్టి, ప్రవిభక్తాని విభజింపబడ్డాయి. అంటే గుణాల ఆధారంగా విభజన జరిగింది. డివిజన్ బేస్డ్ ఆన్ గుణాస్. కృష్ణుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనుషుల విభజన వారు ఏ కులంలో పుట్టారు అనే దాని మీద కాదు, వారి లోపల ఉన్న గుణాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు రకరకాల శాతాల్లో ఉంటాయి. మన సహజ స్వభావం అంటే నేచర్ ఆ గుణాల ప్రకారమే ఏర్పడుతుంది. 4 వర్ణాలు, 4 వర్ణాస్. సమాజం సజావుగా సాగడానికి అవసరమైన పనులను బట్టి గుణాల ఆధారంగా మనుషులను 4 వర్గాలుగా విభజించారు. 1 బ్రాహ్మణులు. వీరిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానము, పవిత్రత మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన పనులు చేస్తారు. క్షత్రియులు. వీరిలో రజోగుణం ఎక్కువగా, సత్వగుణం కొంచెం ఉంటుంది. ధైర్యము, పరిపాలన మరియు రక్షణకు సంబంధించిన పనులు చేస్తారు. వైశ్యులు. వీరిలో రజోగుణం మరియు కొంచెం తమోగుణం ఉంటాయి.
వ్యాపారము, వ్యవసాయము మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తారు. శూద్రులు, వీరిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది. సమాజంలోని మిగతా 3 వర్గాలకు సేవ చేయటము మరియు శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తారు. స్వభావ ప్రభవై, సహజ స్వభావం. ఇది మనిషికి పుట్టుకతోనే వచ్చే గుణం. ఒక వ్యక్తి తన లోపల ఉన్న సహజ స్వభావానికి తగిన పనిని ఎంచుకున్నప్పుడే అతను ఆ పనిని అత్యుత్తమంగా చేయగలడు. అలాగే ఆ పని ద్వారా గొప్ప ఆనందాన్ని అంటే సుఖాన్ని పొందగలడు. ఏ కంపెనీలో అయినా సరే ఏ రోలు చిన్నది కాదు, ఏ రోలు పెద్దది కాదు. అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే ఆ కంపెనీ సక్సెస్ అవుతుంది. సమాజం కూడా సరిగ్గా ఇంతే. మనిషి పుట్టుకతో కాకుండా తన లోపల ఉన్న సహజ గుణాలు, నైపుణ్యాల ఆధారంగానే సమాజంలో అతని విధులు, కర్మలు నిర్ణయించబడ్డాయి. ఏ పని అయినా భగవంతుని సేవగా భావించి చేస్తే అది పరమపదాన్ని ఇస్తుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై గుణై. ఓ పరంతప అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రుల యొక్క విధులు అంటే కర్మలు వారి వారి సహజ స్వభావాల నుండి పుట్టిన గుణాల సత్వరజో తమో గుణాల ఆధారంగానే విభజింపబడ్డాయి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.